హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సునీల్ కుమార్. లెండి కాలేజ్ సెకండ్ ఇయర్ ఈసీ బ్రాంచ్ చదువుతున్నాను. ఈరోజు మా కాలేజ్ హాస్టల్ బాయ్స్ హాస్టల్లో టూర్ చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా చూడదు రండి. ఇది మన సీక్రెట్ పాయింట్. ఇక్కడ అవుటింగ్ తీసుకొని బయటకు వెళ్ళాలన్నా ఇక్కడ సిగ్నేచర్ చేయాలి, అండ్ అవుట్ అవ్వాలన్నా సరే ఇక్కడ సిగ్నేచర్ తీసుకొని లోన్కి వెళ్ళాలి. రండి ఫ్రెండ్స్, మన హాస్టల్ చూద్దాం. GJD. హాయ్ ఫ్రెండ్స్, మన హాస్టల్ చూద్దాం రండి. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్స్ ఉంటారు, అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి సెకండ్ ఇయర్స్ ఉంటారు. సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఇయర్స్ అండ్ ఫోర్త్ ఇయర్స్ కలిపి ఉంటారు. ఒకసారి లోన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్. అండ్ దట్ వచ్చేసరికి అది షటిల్ కోర్ట్ అనమాట. సీనియర్స్ అండ్ ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్స్ ఆడుతూ ఉంటారు. ఈ ప్లేస్ స్టడీస్ పరంగా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ దట్ ఇక్కడ నుంచి అయితే క్రికెట్ చాలా బాగుంటుంది. యాన్యువల్ డే గేమ్స్ అయ్యేటప్పుడు ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది మనకి కనిపిస్తుంది కదా, అది ఫుట్పాత్, అది మన క్యాంటీన్కి వెళ్ళే రూటు. అండ్ ఇది వచ్చేసరికి మనకి షటిల్ కోర్ట్ అనమాట. సండేస్ వచ్చేసరికి మనకైతే క్రికెట్ అండ్ వాలీబాల్ ఆడుకోవచ్చు. జూనియర్స్ అండ్ సీనియర్స్ టీమ్ వేసుకొని మనం చాలా బాగా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఒకసారి హాస్టల్ లోనికి వెళ్ళి చూద్దాం, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒకసారి హాస్టల్ వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మన హాస్టల్ నైట్ వ్యూ అనమాట. చూడండి, చాలా బాగుంటుంది. అండ్ దట్ సైడ్ వచ్చేసరికి అది క్యాంటీన్ ఫుట్పాత్. అది క్యాంటీన్కి వెళ్ళడానికి వే. అది ఇది మన క్యాంటీన్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో జిమ్ ఉంటుంది, అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ దట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఇక్కడే డిన్నర్ చేస్తారు. ఫ్రెండ్స్, ఒకసారి లోనికి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్పగలను.
హాస్టల్లో స్టడీ అవర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. టైమింగ్స్ వచ్చేసరికి 8 to 10 చాలా స్ట్రిక్ట్గా అవుతాయి. అండ్ దట్టు ఇది మన ఎగ్జామ్స్ టైంలో మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డేస్ స్కాలర్స్తో కంపేర్ చేస్తే స్టడీస్లో ఎక్కువ టైం ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఓకే ఫ్రెండ్స్, మన హాస్టల్లో వచ్చేసరికి కంప్యూటర్ ల్యాబ్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఇది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి లోనికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ల్యాప్టాప్స్ లేని వాళ్ళకి కంప్యూటర్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు సి, జావా, పైథాన్ కోడింగ్ లాంగ్వేజెస్ ఎన్నో నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మన మినీ థియేటర్ అనమాట. ఐపీఎల్ సీజన్స్, వరల్డ్ కప్ అండ్ మూవీస్ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ మన ఫ్రెండ్స్తో కలిపి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ ఒకసారి మీకు మా రూమ్ చూపెడతాను. వీళ్ళే నా ఫ్రెండ్స్. అతని పేరు స్వరం అండ్ అతను లోకేష్ అండ్ అతను తేజ. మన రూమ్కి అయితే 4 మెంబర్స్, 4 లాకర్స్ ఉంటాయి. 4 లాకర్స్ ఇస్తారు. అండ్ మన హాస్టల్ ఒపీనియన్ గురించి స్వరం చెప్తారు. స్వరం ఒకసారి. నా పేరు స్వరం. హాస్టల్ ఒపీనియన్ నన్ను అడిగితే నేను 1 year ఇక్కడ ఉన్నాను కాబట్టి హాస్టల్ మనకు చాలా యూజ్ అవుతుంది. టైం అయితే ఎక్కువ కలుస్తుంది. డే స్కాలర్తో చూసుకుంటే మనకి ఇంకా ఈవినింగ్ పూట జిమ్ ఫెసిలిటీ ఉంది, లైబ్రరీ ఫెసిలిటీ ఉంది. అండ్ మనకి ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్తో చదువుకోవచ్చు, డౌట్స్ అంటే క్లారిఫై అవుతాయి. అండ్ మెయిన్ థింగ్ ఇంకా ఎంజాయ్మెంట్ ప్రకారం అయితే న్యూ ఇయర్ టైమ్స్ కానీ ఏదైనా ఫెస్టివల్స్ టైంలో కానీ మనకి చాలా బాగా చూసుకుంటారు. అండ్ మా కాలేజ్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు మా అందరికీ ఫెస్టివల్స్ టైంలో, న్యూ ఇయర్ టైం లాంటిలో. అండ్ ప్లేస్మెంట్స్ టైంలో కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే సార్ అన్నీ ఎక్కువ మనకి ప్రోత్సహించడం కానీ అన్నింటిలో బాగా హెల్ప్ చేస్తారు. జిమ్ మొత్తం అన్నీ మనకు బాగుంటుంది. హాస్టల్ అయితే చాలా బాగుంటుంది.